ప్రతి మనిషి దైవంతో సమానమని మన సంప్రదాయం చెప్తుంది. ప్రతి మనిషి దైవమే అయినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దైవానికి పూజ ఎందుకు? ప్రతి మనిషి దైవం అనే దాంట్లో ఏమాత్రం అసత్యం లేదు. మళ్ళీ దైవాన్ని మనం అర్చించాలి అంటంలో కూడా ఏమీ అసంబద్ధమైనటువంటి విషయం కాదు. ప్రతి మనిషి దైవమే అని మనం గుర్తించాలి అంటే ముందు దైవాన్ని అర్చించాలి. ముందు దైవాన్ని అర్చించకుండా ప్రతి వ్యక్తిలోనూ మనం దైవాన్ని చూడలేము. దైవం అని చెప్పటం వేరు, దైవాన్ని దర్శించటం వేరు. దైవం అని చెప్పడానికి ఎవరైనా చెబుతారు, మాటలు వచ్చిన ప్రతి మనిషి దైవంతో సమానమయ్యా దాందే ఉంది అని నమస్కారం చేస్తారు. కానీ దైవంగానే భావించటం వేరు, చెప్పటం వేరు. దైవ భావన ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడగలిగినటువంటి భావన మనకు కలగాలి అంటే ముందు మనం ఎవరిని అర్చించాలి? మేడ మీదకు చేరుకోవాలి అంటే పైన మెట్టు కాదు కావలసింది. ఏ మెట్టు కావాలి? మొదటి మెట్టు కావాలి. దాని తర్వాత రెండోది, దాని తర్వాత మూడోది, నాలుగోది, అలా చేరుకునేవాడు పై స్థాయికి చేరుకుంటాడు. ఆ పైకి వెడతాడు, హాయిగా విహరిస్తాడు. అక్కడ అడ్డంకులు ఏవి ఉండవు, గోడలు ఉండవు, గదులు ఉండవు, ఏమీ ఉండవు. అంతా విశాలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది కదా. పైకి వెడితే అక్కడ ఏమీ టెర్రాసు గదులు కూడా లేవు, హాయిగా ఉన్నది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా లేదు. నిశ్చింతగా హాయిగా కూర్చోవచ్చు. మనం అంత హాయిని పొందవచ్చు. ఎప్పుడు పొందగలుగుతున్నాం? ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత పొందగలుగుతున్నాం. ఆ మెట్లు ఎక్కడమే దైవారాధన చేయటం. మనం ఆ దైవారాధన చెయ్యగా 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 ఆ దైవమే అందరిలో ఉన్నట్లుగా మనకు ద్యోతకమవుతాడు. అందువల్లనే స్త్రీలు కనబడితే అమ్మ అని పిలుస్తున్నాం, పురుషులు కనబడితే అయ్యా అని పిలుస్తున్నాం. పూర్వపు రోజుల్లో పేర్లు కూడా అలాగే పెట్టేవాళ్ళు. పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య, రత్తయ్య, ఆ పేరు చివర అయ్య అని ఉండేది. అలాగే ఆడపిల్లల పేర్లు పుల్లమ్మ, రత్తమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ ఇట్లా ఉండి పిలిచేటప్పుడే ఎటువంటి భావన కలుగుతుంది అంటే అమ్మ అని పిలుస్తున్నాం కదా, ఆ తత్వం ఏర్పడుతుంది. పిలుపులోనే అర్థం లేని పేర్లు పెట్టుకుంటే, పిలుపే సరిగ్గా లేకపోతే భావన మంచిగా ఎట్లా వస్తుంది? అందువల్ల మన భావనను మనం సరి చేసుకోవటం కోసం దైవారాధన చేయాలి. ఆ భావన ఎప్పుడైతే పరిపూర్ణమై అందరిలో భగవంతుడు కనపడ్డాడో అప్పుడు భగవదారాధన చేయవలసిన ఆవశ్యకత లేదు. అది పొందటానికి మాత్రం ముందు చేయవలసిందే. ఇది సాధన. అందరిలో దైవాన్ని చూడటానికి కావలసిన సాధనయే దైవ ఆరాధన. కనుక ఇది ఉండవలసిందే. దీని ద్వారా అక్కడికి చేరుకోవలసింది.